హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము గుప్పెడు ఆకులతో మనము గుండు మల్లెలు ఎక్కువగా ఎలా తీసుకోవాలి మొక్క నుంచి అన్నది తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎంత చక్కగా వచ్చాయో పువ్వులు, మొక్క నిండుగా వచ్చాయి చూడండి. ఎక్కడ చూసినా కూడా మొగ్గలే. గుండు మల్లెకి మనం కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక ఇలా చాలా చక్కగా విరబుస్తాయి అన్నమాట. కొమ్మకి కూడా ఇలా గుత్తులుగా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. ఎలా తీసుకుందామో చూద్దాము. ముందుగా మొక్కను చూడండి, ఇది మా మొక్క. నేను దీనికి ఇచ్చినటువంటి టబ్ అనమాట. ఇందులోనే మనము ఒక కాకర తీగ కూడా వచ్చింది చూసారా. కానీ నేను ఎప్పుడు కూడా వారం మొక్కలకి తగినంత కేర్ తీసుకుంటూ ఉంటానండి. వాటికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్, ఒకటి మనం కిచెన్లో దొరికేటటువంటి ఫెర్టిలైజరు, అలాగే మనము ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఏం ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను అన్నది చెప్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే, మీ గుండు మల్లె చెట్టుకు ఏవైనా ఇలాంటి ఫ్లవర్స్ వచ్చి ఎండిపోయిన ఉంటే కనుక మనము ఫస్ట్ ఇమీడియట్గా వాటిని తీసివేయాలి. తీసివేస్తే మళ్ళీ కొత్త పువ్వులు అనేవి, మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. ఇలా ఉన్నటువంటి కొమ్మలైతే మనము ఎయిదర్ తుంచేయాలి, లేదా మీరు కట్టర్ తోటి ఈ యొక్క కొమ్మని మనము కట్ చేసేయాలి. ఓకే, సో ఇది తీసేసేయాలి. అలా మీరు ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ప్రూనింగ్ చేస్తూ ఉంటే కనుక ప్రతి కొమ్మకి కూడా పెద్ద సైజులో మొగ్గలు వస్తాయి. అండ్ బ్యూటిఫుల్ అనమాట. అసలు బంచెస్ వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకు. చూడండి, ప్రతి కొమ్మకి కూడా మనం చూస్తే మీకు కనిపిస్తున్నాయా, అన్నీ కూడా ఫ్లవర్స్. రోజు కూడా ఒక మాల కట్టి అన్నింటినీ ఫ్లవర్స్ ఒక చిన్న చెట్టు నుండి నేను తీసుకుంటున్నాను. అయితే ముందుగా మీరు నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండి. చిన్న మొక్కలకే పువ్వులు వస్తున్నాయి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అంటారు. అలాంటి మొక్కలు మీరు కోరి నర్సరీలో అడిగి మరీ తెచ్చుకోవాలి. అంటే చిన్న మొక్కకే పువ్వులు అనేవి కనిపించాలి మీకు. సో అలా తెచ్చుకున్న మొక్కను చక్కగా ఇలా మీరు రీపాట్ చేసుకోండి. ఇందులోనే చూడండి వేరే మొక్కలు కూడా ఎన్ని ఉన్నాయో, వేరే మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కలుపు మొక్కలు ఏవైనా ఉంటే కనుక మనము తీస్తూ ఉండాలి. అలాగే వాటరింగ్ అనేది చాలా చక్కగా ఇవ్వాలండి మొక్కలకి మనము సమ్మర్లో. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడు కూడా మొక్క మొదట్లో మనము తవ్వుతూ ఉండాలి. అంటే అప్పర్ లేయర్ని మీరు కదిలిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను వాటరింగ్ చేశాను మొక్కకి, చూడండి. ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడం కోసం ఏం లేదండి, మనము ఒక చిన్న ఒక మగ్ నిండా వాటర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఆకులన్నీ ఇవి వచ్చేసి మునగాకులు అనమాట. మునగాకులు ఏంటంటే మనకు చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. మొక్కలకు కానీ మనకు కూడా అసలు చాలా పోషకాలు ఉంటాయి. సో అందుకని మనము అప్పుడప్పుడు మునగాకుతో మీరు ఫెర్టిలైజర్ అయినా తయారు చేసి ఇవ్వచ్చు, బెల్లం కలిపి, లేదా ఇలాగా డైరెక్ట్గా కూడా మనము ఫెర్టిలైజర్ తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. ఒక 4 hours మీరు దీన్ని కనుక నానబెట్టగలిగితే చక్కగా ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ యొక్క వాటర్ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. దీన్ని మీరు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, కానీ చిన్న పీసెస్గా చేసి మనము ఈ యొక్క వాటర్లో సోకింగ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం అంటే 3 hours నుంచి 4 hours వరకు కనుక మనం చేస్తే చక్కగా ఈ ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇలా చిన్న పీసెస్గా ముక్కలుగా చేసుకోవాలండి. చేసిన తర్వాత చక్కగా మీరు దీన్ని ఈ వాటర్లో సోకింగ్ చేస్తున్నాను చూడండి. సింపుల్ ఫెర్టిలైజర్స్ మన గార్డెన్లోనే పోషకాలు ఉన్నవి చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇవి ఇలా యూస్ చేయొచ్చు అనేది మనకు ఐడియా రాదనమాట. అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటే మనము దాన్ని తెలియకుండానే అప్లై చేస్తాం. చక్కగా మీరు ఈరోజే మునగాకుంటే కనుక ఇలా ఫెర్టిలైజర్ చేసి అన్ని మొక్కలకి ఇవ్వండి. ముఖ్యంగా పూల మొక్కలకి ఇచ్చి చూడండి, మల్లె చెట్లు అయితే విరబూస్తాయి అన్నమాట. మీరు చేసిన తర్వాత రిజల్ట్ చూశాక నాకు షేర్ చేయండి. ఇది ఇలా కలిపి పెట్టేసుకొని మంచిగా వాటర్లో, ఎప్పుడు కూడా మిక్సీ పట్టకూడదండి. మిక్సీ పట్టకుండా ఇలా చేస్తే పోషకాలు అనేవి యాజ్ ఇట్ ఈజ్గా మొక్కలకు అందుతాయి. లేకపోతే ఇందులో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టెంట్స్ ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఓకే,
దీన్ని సోక్ చేద్దాం, కొద్దిసేపు చేసి పక్కన పెట్టేద్దాం. ఒక 3 అవర్స్ తర్వాత మనము మొక్క మొదట్లో పోయాలి. ఇలా ఎప్పటికప్పుడు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే సాయిల్ మనము ఇలా లూజ్ చేస్తూ ఉండాలండి. లూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఫెర్టిలైజర్ ఇచ్చేది డైరెక్ట్గా రూట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఏ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైనా కొద్దిగా ఇలా మట్టిని మీరు తడుపుకోవాలి, తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకుంటే చక్కగా ఫెర్టిలైజర్ అనేది రూట్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అదనమాట. ఇలా మీరు ఎప్పుడు కూడా సాయిల్ని లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా టీ పౌడర్ లాగా చాలా వదులుగా ఉండాలి సాయిల్ అనేది. అండ్ ఎప్పుడు కూడా మొక్కకి మీరు ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి. అంటే కొమ్మలు ఎప్పుడు కూడా టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉంటే కనుక కొమ్మకి కూడా మళ్ళీ బంచెస్ మీకు పువ్వులు అనేవి వస్తాయి. మీరు చక్కగా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా వారం మీరు ఫ్లవరింగ్ ఫెర్టిలైజర్ మా దగ్గర దొరికేటటువంటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ కానీ ఎన్పికే మిక్స్ కానీ ఇవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అలాగే మనము ఈరోజు తయారు చేసినటువంటి ఫెర్టిలైజర్ ఇద్దాం. చూసారా, ఇప్పటికి 3 గంటలైంది. ఫెర్టిలైజర్ అయితే తయారైపోయిందండి. బాగా చక్కగా ఇది ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేసాయి. ఇలా మనం 3 అవర్స్ తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం తవ్వి పెట్టాము కదా, ఇలా వాటరింగ్ కూడా ఇచ్చి పెట్టాము. మొక్క తడిగా ఉంది కాబట్టి మట్టి అంతా కూడా ఇందులోకి డైరెక్ట్గా ఆకులతో సహా మనము ఈ వాటర్ని ఇచ్చేయాలి. చాలా సింపుల్ ఫెర్టిలైజర్ కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. చూసారా, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం మొక్కను ఒక్కసారి చూద్దాము. అలాగే పువ్వులు కోసుకుంటాను. ఇలా సింపుల్గా మీరు అప్పుడప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వండి. చక్కగా మీరు కూడా ఇలా మళ్ళీ పువ్వులు తీసుకోండి. అండ్ రిజల్ట్స్ తీసుకున్నాక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, మీకు పువ్వులు ఎలా పెంచుకోవాలి, ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, అలాగే మనము కూరగాయ మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఇలా సింపుల్గా మీరు ఎక్కువ మల్లెపూలు అయితే తీసుకోండి. బా, ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే భలే హ్యాపీగా ఉందండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దామా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.